గ్రామ సభ ఏర్పాటు చేసిన స్పెషల్ అధికారి, అదేవిధంగా గ్రామ పంచాయతీ సెక్రటరీ అందరికీ నమస్కారం. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మా ఊరు వాళ్ళందరికీ నమస్కారం. ఫస్ట్ థింగ్ ఏదైతే సార్ మీకే చెప్పేది సార్, ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఉన్నదో దాదాపు ఇక్కడ మా ఊర్లో 150 నుంచి 200 అప్లికేషన్ పోయినాయి. ఏదైతే మీరు 41 వచ్చినాయో దాని త్రూనే మేము 150 మంది ఇక్కడ అప్లై చేసినాము. 42 మంది ఇల్లు వచ్చినాయి. కాబట్టి వాళ్ళే ఫైనల్ అనుకుని వాళ్ళకు అపోహపడుతున్నారు, అదే బాధపడుతున్నారు వాళ్ళు. ఏదైతే ఇప్పుడు కూడా వాళ్ళు 40 అవుట్ ఆఫ్ 150లో 42 కదా, ఎవరైతే వాళ్ళ ఇల్లు రాలేదో వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ ఒక ఫ్రెష్ అప్లికేషన్ తీసుకుంటున్నారు. అదేవిధంగా రేషన్ కార్డు కూడా ఎవరికైతే రేషన్ కార్డు అప్లై చేసి లిస్ట్ లో పేరు రాలేదో వాళ్ళు కూడా ఫ్రెష్ గా ఇప్పుడు అప్లికేషన్ తీసుకుంటారు. అప్లికేషన్ ఇవ్వండి. అండ్ ఎవరైతే సెలక్షన్ కమిటీ కూడా మీ ద్వారా గవర్నమెంట్ చెప్తారో, హైయర్ ఆఫీసర్ కు చెప్తారు, ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో పక్కాగా వాళ్ళకి ఇల్లు లేదో వాళ్ళకే ఇల్లు మంజూరు చేయాలి. ఇది మాకు తెలియకుండా అయితే ఈ ఇల్లు అయితే మంజూరు కాదు. కాబట్టి నెక్స్ట్ గ్రామ సభ ఎప్పుడైతే ఏదైనా అవకతవకలు జరిగితే మాత్రం చాలా ఇబ్బంది పడతారు, ఆఫీసర్లు ఇబ్బంది పడతారు, వచ్చేటోళ్ళు కూడా ఇబ్బంది పడతారు. ఎవరైతే 100% ఎలిజిబుల్ ఉన్నారో ఇల్లుకి, రేషన్ కార్డుకి, ప్రతి ప్రతి ఒక్క స్కీమ్ కి, అది మీ ద్వారా ఖచ్చితంగా అర్హులకి ఈ స్కీమ్ అనేది చేరాల్సింది. అదేవిధంగా మెయిన్ థింగ్, ఇప్పుడు వచ్చిన అందరిలో మెయిన్ ఎక్కువ ఈ ఇందిరమ్మ ఇళ్ళ కంటే కరువు పని బాధ ఎక్కువ ఉంది. అంతమంది లేచారు. మీరు కూడా మేడం మై రిక్వెస్ట్ ఈజ్ యూ టు ఒక రోజు ఒక డేట్ పెట్టండి. ఇక్కడ 26 కి సర్వేలన్నీ అయిపోతే అంటున్నారు. కాబట్టి అదే 27 ఆర్ 28 ఆర్ 29 ప్లీజ్ మా ఊరు తరఫున మేము ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక్కడ గ్రామ సేమ్ ఇట్లనే ఒక పెడదాం. ఎవరెవరైతే ఈ కేవైసీ అంటే వాళ్ళకి ఎవరు తెలియదు, చదువుకోలే వాళ్ళు, మీరు యాజ్ ఏ ఆఫీసర్ యూ టెల్ దెమ్ ఇట్లా కాదు, ఇది ఇట్లా చేయాలి, మీ బ్యాంక్ లో అమౌంట్ ఇట్లా పడతాయి, అప్పట్లేక చేతులు ఇస్తలేరు పైసలు, మీరు కరువు పని చేస్తున్నారు, డైరెక్ట్ బ్యాంక్ త్రూ లింక్ వస్తుంది. కాబట్టి మీరు డైరెక్ట్ బ్యాంక్ కి వెళ్ళి అమౌంట్ తీసుకొని ఇంత క్లియర్ గా చెప్పండి. అండ్ మా వాళ్ళు దగ్గర కష్టపడతారు కదా మేడం, రోజు ఎండలో పోయి అంత దూరం పోయి ఇక్కడ నుంచి ఆ గుట్టల 3-4 కిలోమీటర్ పోయి పని చేస్తారు. పైసలు పడకపోతే ఎవరికైనా కోపం వస్తుంది మేడం. ఫీల్డ్ అసిస్టెంట్ మీకు కూడా చెప్తున్నా, ఒక పర్టికులర్ డేట్ ఫిక్స్ చేయండి. ఇక్కడ ఎవరెవరైతే పైసలు పడతలేవో ఏముందో ప్రాబ్లం, ఆ ప్రాబ్లం కొంచెం సాల్వ్ చేయండి. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చింది.